దశాబ్దాలు దాటిన బీసీలను పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకి వాడుకున్నాయే తప్ప వారి హక్కుల గురించి జనాభా దామాషా ప్రకారం వారి వాటా గురించి పట్టించుకున్న పాపాన పోలేదని ఒక బీజేపీ పార్టీయే బీసీలను భుజాన ఎత్తుకుని వారి హక్కుల కోసం పోరాటం చేస్తుందని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ కల్పించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. భారతీయ జనతా పార్టీ పరకాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ కాళీ ప్రసాద్ అన్నారు. సోమవారం హనుమకొండ హంటర్ రోడ్లోని వేద కాన్ఫరెన్స్ హాల్లోని బీజేపీ కార్యాలయంలో ఓబీసీ జిల్లా మోర్చా అధ్యక్షులు పరకాల 9వ వార్డు కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణచారి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కాళీ ప్రసాద్, కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణచారి, ఓబీసీ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. సమావేశంలో బీజేపీ ఓబీసీ రాష్ట్ర జిల్లా నాయకులు కత్తుల అనిల్ యాదవ్, ఉప్పు రాజు, బూరా వెంకటేశ్వర్లు, సువర్ణలత, సులోచన తదితరులు పాల్గొన్నారు. అన్ని పార్టీలు బీసీల పేరెత్తి ఎలక్షన్లు చేస్తున్నాయి. ఎందుకంటే బీసీలు అణగారిన వర్గాల బీసీలు దారిద్ర్యరేఖకు దిగువగా ఉండి ఆర్థిక అభివృద్ధికి, రాజకీయ అభివృద్ధికి నోచుకోకుండా దశాబ్దాలుగా ఈ దేశంలో అలాగే ఉండిపోతున్నారు. దీనికి ముఖ్య కారణం మొట్టమొదటి ముద్దాయి కాంగ్రెస్. స్వాతంత్రం వచ్చి దాదాపు 78,000 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు బీసీలను పట్టించుకున్న నాదుడే కాంగ్రెస్లో లేరు. మా బీసీల బతుకులు ఎప్పుడైనా కూరలో కరివేపాకులాగా అయిపోయినాయి. ఓట్లు మాయి, సీట్లు వాళ్ళయి, నినాదాలు పెద్దయి. మరి దేశంలో అధిక జనాభా ఉన్న బీసీలను రాజ్యాధికారం లేకుండా ఏ దేశం కానీ ఏ జాతి కానీ బాగుపడదు. అందరికీ తెలుసు. మీకు రాజకీయ రిజర్వేషన్లు బీసీలు లేకుంటే మా బీసీలు ఇంకా 100 ఏళ్ళు కానీ 200 ఏళ్ళు అట్లే మేము ఉంటాం. దీన్ని ఆలోచించే భారతీయ జనతా పార్టీ మా బీసీలను భుజానికి ఎత్తుకున్నారు. వాళ్ళు ఈ పత్రికా సమావేశం ద్వారా బీసీలందరి పక్షాన భారతీయ జనతా పార్టీకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరందరూ భారతీయ జనతా పార్టీ అంటే ఏంటిదో మీకు తెలుసు. చెప్పిందే చేస్తాం, తప్పుడు వాగ్దానం చెయ్యం, మేము అలవిగానే హామీలు ఇయ్యం, అధికారం కొరకు అడ్డదారులు తొక్కం. బీజేపీ అంటేనే ఒక బ్రాండ్. దానికి ఉదాహరణ మీకు కొన్ని చెప్తాను. దేశంలో నరేంద్ర మోడీ గారు ముచ్చటగా 3వ సారి ప్రధాని అయ్యారు. ఈ చేతిలో రికార్డ్. నరేంద్ర మోడీ గారు మీకు అందరికీ తెలుసు, మా బీసీల ముద్దు బిడ్డ. ఫస్ట్ ప్రధాని బీసీ అవడం బీజేపీ ఒక్కటి చేసింది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ లోపల 27 మంది మంత్రులు బీసీలు. ఇదందరూ కాంగ్రెస్ వాళ్ళు ఒక్కసారి మీరు ఆలోచించాలి. మీ ముఖాలకు ఎప్పుడన్నా బీసీలను ఇంతమంది మంత్రులు చేసి ఆలోచించండి. ప్రధానులు ఓసీలే, ముఖ్యమంత్రులు ఓసీలే. మా బీజేపీ వినాదం సబ్కా సాత్ సబ్కా వికాస్. ఎక్కడో ఉన్న దళిత బిడ్డ రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతి చేసింది మా బీజేపీ. ఎక్కడో మారుమూల గ్రామాలు ఉన్న ముర్ము గారిని, ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేసింది బీజేపీ. అలాంటి ఉదాహరణలు దేశంలో కోకొల్లలు. మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్, హర్యానా లోపల ముఖ్యమంత్రులను బీసీ ముఖ్యమంత్రి చేసింది కూడా బీజేపీ. అలాంటి బీజేపీ ఎప్పుడైతే బీజేపీ మమ్మలను భుజాన్ని వేసుకొని పరిపాలిస్తుందో కాంగ్రెస్కు ఈ దేశంలోని చిన్న చితక ఈ బుడ్రకం పార్టీలకు వణుకు పుట్టింది. దాన్ని అధిగమించడానికి కాంగ్రెస్ ఆడుతున్న నాటకాలే ఇప్పుడు జరుగుతున్నాయి. నేను కాంగ్రెస్ను సూటిగా ప్రశ్నిస్తున్నా. అయ్యా, మీరు దేశంలో ఎప్పుడైనా ప్రధాని బీసీ చేశారా? రాష్ట్రం లోపల ఒక 10 ఏళ్ళు మీరు బీఆర్ఎస్ వాళ్ళు, టీడీపీ 10 ఏళ్ళ తర్వాత మిగతా మొత్తం రాష్ట్రాన్ని పరిపాలించింది మీరే కదా. ఒక్క బీసీని ముఖ్యమంత్రి చేసే తెలివి సోయి మీకు లేదా అని నేను ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. మా బీజేపీ గత ఎలక్షన్ లోపల మా అమిత్ షా గారి నాయకత్వం లోపల బ్రహ్మాండమైన బహిరంగ సభ లోపల తెలంగాణ రాష్ట్రం లోపల బీజేపీ అధికారంలోకి వస్తే మొట్టమొదటి ముఖ్యమంత్రి బీసీ అని
సగర్వంగా ప్రకటించిన అమిత్ షా గారికి మా అందరు ధన్యవాదాలు చెప్తున్నాం. ఇప్పటికీ ఆ మాట మీద బీజేపీ పార్టీ కట్టుబడి ఉన్నది. దాన్ని చూసి బూచిగా ఈరోజు భయపడి బీఆర్ఎస్ కాంగ్రెస్ దొంగ నాటకాలు ఆడుకుంటూ తెరచాటు రాజకీయాలు చేస్తూ బీసీలను మభ్యపెట్టే ఆలోచన చేస్తున్నది. బీసీ బిడ్డలారా, ఇవందరూ ఆలోచించండి. ఎందుకంటే మీరు ప్రెసిడెంట్ బీసీ చేశారు, కానీ మీ ముఖ్యమంత్రి పోస్టు బీసీ కాంగ్రెస్ నడుతున్నా. బీఆర్ఎస్ గారు కల్వకుంట్ల కవితమ్మ గారు పాపం ధర్నా చౌకాడ మొన్న బీసీల గురించి ముసలి కన్నీరు కారుస్తూ ఒక ఉద్యమం చేసింది. నిజంగా అది నవ్వాలని ఏడవాలని అర్థం కాలేదు. 10 ఏళ్ళు మీ డాడీ అధికారం ఉన్నప్పుడు మీకు ఈ సోయి లేదా? మీరే కదా స్థానిక సంస్థ లోపల 33% రిజర్వేషన్లను 18% ఉన్నప్పుడు మీకు బీసీ బిడ్డ గుర్తు రాలేదా? అధికారం పోగానే పిచ్చిలేసి ఈసారి బీసీ గుర్తొచ్చారా? ఇంకొకటి బీసీ బిడ్డడు ప్రజానాయకుడు, ప్రజలు ఎక్కడో బలపడుతున్నాడు అని మా ముదిరాజు ముద్దు బిడ్డ ఈటల రాజేందర్ గారిని మీరు మెడలు బట్టి బయటికి గెంటేసిన వైనం మా తెలంగాణ బీసీ ప్రజలు మర్చిపోరు. కేవలం మీ రాజ్యాది కొరకు మా బీసీలను పావులా వాడుకుంటున్నారు. కవితక్క గారు, దయచేసి మీరు ముసలి కన్నీరు కాల్చకండి. మీరు మీ 10 ఏళ్ళ పాపాల పుట్ట పగిలింది, ప్రజలు విశ్వసించరు. బీసీ బిడ్డలు మిమ్మల్ని ఎప్పుడో మర్చిపోయిన బీసీ ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తున్నారు. ఈ పత్రికా సమయం ఎందుకు తెలియపరిచామంటే, ఈ మధ్యన కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు ఏదో బీసీల ఛాంపియన్స్ అన్నట్టు వాళ్ళు విర్రవీగుతున్నారు. అవి తెలియజేయడానికి, ప్రజలకు చెప్పడానికే ఈ పత్రికా సమావేశం తెలియజేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు, మీకు తెలుసు 6 గ్యారంటీలు 420 హామీలని గద్దెలకెక్కిండు. గద్దెకెక్కగానే పాపం ఆయన లంక బిందెలు అనుకున్నాడు, కాలి బిందెని తెలిసిందట ఆయనకు. మరి ఎవరిని అడిగి అన్ని హామీలు ఇచ్చిండో వారికే తెలియజేయాలి. వారు కామారెడ్డి డిక్లరేషన్ లోపల ఏం చెప్పారో మీకు ఒక్కసారి తెలియజేస్తా. కామారెడ్డి డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ పెట్టి 42% రిజర్వేషన్ చేస్తా అన్నారు. ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బీసీలకు కార్పొరేషన్ పెట్టి చేస్తా అన్నారు. అట్లాగే కులగణన చేసి బీసీ కమిషన్ నివేదిక ద్వారా 6 నెలల లోపల బీసీ రిజర్వేషన్ పెంచుతా అన్నారు. నిధులు బీసీ సంక్షేమానికి ఏడాదికి 20,000 చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కేటాయింపు. ఎంబీసీ కులాలకు ఒక మంత్రిత్వ శాఖ, ప్రతి మండలానికి బీసీలకు కొత్త గురుకులం, 3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం బీసీ కుటుంబాలకు ర్యాంక్తో సంబంధం లేకుండా ఫీజు రియంబర్స్మెంట్, గంగపుత్రులకు, గౌడ్స్కు, మున్నూరు కాపుకు, పద్మశాలికి, విశ్వకర్మకు, రజకులకు అందరినీ నిండా ముంచిన రేవంత్ రెడ్డి గారు గద్దెకెక్కిన ఏడాదికి మీకు ఇవాళ బీసీ గుర్తొచ్చిండు. ఏడాది దాటింది, మీ రిజర్వేషన్లు, మీ కులగణన అటకెక్కి ఇప్పుడు ఈ డైవర్షన్ పాలిటిక్స్ తోని మీరు ఏదో చేస్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో లబ్ధి పొందడానికి మీరు ఆడుతున్న నాటకాలు ప్రజలందరికీ తెలుసు. ఈ రాష్ట్రం కానీ దేశం బాగుపడాలంటే కాంగ్రెస్ ముక్త్ భారత్ రావాల్సిందే. ఈ కాంగ్రెస్ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు. బీసీ మిత్రులారా, మన బతుకులు బాగుపడాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలన్నా కేవలం ఒక్క బీజేపీకే సాధ్యం. అది నరేంద్ర మోడీ, అమిత్ షా గారి సారథ్యంలో బీజేపీ మనల్ని డెఫినెట్గా రాజకీయం కానీ ఆర్థికంగా కానీ ఎక్కడికైనా పట్టుకెళ్తుంది. దీన్ని మేము ఊరుకునేది లేదు. డెఫినెట్గా కాంగ్రెస్ మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే ప్రజాక్షేత్రంలో మేము కొట్లాడతాం. కామారెడ్డి మీరు డిక్లరేషన్ చేసిందో అదే కామారెడ్డికి పోయి వాడ గల్లీలా మిమ్మల్ని నిలదీస్తాం. డెఫినెట్గా మా బీసీలను మీ మాయ మాటలు చెప్పి బీసీలతో ఓట్లు వేయించుకున్నారు. ఇక చెల్లవు మీ పాటలు. డెఫినెట్గా ఇది ఒక 1 వీక్ టైం ఇస్తాం. అలాగే తర్వాత మా రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం మేము మండల కార్యాలయం అనుకోండి, రాజకీయ నాయకులను, కాంగ్రెస్ రాజకీయ నాయకులను, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను మేము
అట్టడుగున అడుగడుగున నిలదీస్తాం, మిమ్మల్ని పారదోద్దాం పొలిమేర వరకు. మా బీసీ హక్కులు పొందే వరకు మా బీసీలందరూ ఐక్యంగా పోరాడి డెఫినెట్గా మా హక్కులు సాధించుకుంటాం. జై భారత్ మాతాకి జై, జై బీసీ. ఓబీసీ మోర్చా రాష్ట్ర ఆదేశానుసారం రేవంత్ రెడ్డి గారు గతంలో తన ఎన్నికల ప్రచారంలో భాగంగా మనకు కామారెడ్డి జిల్లాలో బీసీలు చాలా బీసీ జనాభా ఏవట్టే బీసీ యొక్క బీసీ పర్సెంటేజ్ ఏవట్టే ఈ ఎలక్షన్లు జరుగుతున్నాయి. బీసీలు దాదాపు 55% బీసీ జనాభా ఉన్న వాళ్లకు ప్రభుత్వం ఎటువంటి బీసీలకు రిజర్వేషన్ ప్రకటిస్తలేదు. ఇప్పుడు 23% ఉన్న రిజర్వేషన్ను 42% నేను ఖచ్చితంగా చేస్తా. నేను అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కంపల్సరీ బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్లు కానీ, మున్సిపల్ ఎలక్షన్లు కానీ, కార్పొరేషన్ ఎలక్షన్లు కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ, ఎంపీ ఎలక్షన్లు కానీ ఏవైనా కూడా బీసీలకు తగిన ప్రాధాన్యత ఇచ్చి బీసీలను హక్కులు చేర్చుకొని ప్రతి బీసీలకు అన్ని రకాలుగా అన్ని కులస్తులకు గౌరవ సంఘం వాళ్లకు బీసీలో పెద్దపీట వేస్తాం, ముదిరాజులకు బీసీలో పెద్దపీట వేస్తాం, మా గొల్ల సోదరులకు బీసీలో పెద్దపీట వేస్తాం అని టోటల్ బీసీలు ఉన్న వాళ్ళందరికీ పెద్దపీట వేసి మేము బీసీలకు తగిన న్యాయం ప్రకటిస్తామని చెప్పి దొంగ వాగ్దానాలు గాడిద గుడ్డు వాగ్దానాలు చేసిన దొంగ రేవంత్ రెడ్డి ఇప్పుడు సుమారు దాదాపు 6 నెలలు అన్నది సంవత్సరం నడవుతుంది. చిన్న బీసీలకు ఎటువంటి చిన్న కూడా ఏం చేయలేదు. ప్రతి బీసీలకు ప్రతి విద్యార్థులకు 10 లక్షల రూపాయలు ఇచ్చి బీసీ విద్యార్థులను ఉన్నత చదువులు చదివిస్తా అన్నారు. అది కూడా కాలేదు. జనగామ జిల్లా అయినప్పుడు సర్దార్ పాపన్న జిల్లా చేస్తా, సర్దార్ పాపన్న గౌడ్ జిల్లాగా మారుస్తా అని చెప్పిండు బీసీలకు. అట్లా కూడా చేయలేదు. ప్రతి దాంట్లో చిన్న చూపు ఉంచి మా బీసీలను అన్యాయం చేస్తున్నాడు. మొన్నటికి మొన్న ఈ కల్వకుంట్ల కవితక్క బీసీలకు రిజర్వేషన్లు చేస్తలేరని చెప్పి ఆమె 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏం చేయలేదు. ఇప్పుడు అధికారం చేజారిపోయినాక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంటే బీసీల కోసం కొట్లాడతా అని చెప్పి చేస్తాంది. అట్లా చేసేది ఫస్ట్ వాళ్ళ భారత రాష్ట్ర సమితి అలా ఉన్న రాష్ట్ర అధ్యక్షుడిని బీసీని చేసినాక రిజర్వేషన్ కోసం కొట్లాడమని చెప్పు. అట్లా రాష్ట్ర అధ్యక్షుడే బీసీ కాలేదు, ఆమె బీసీల కోసం కొట్లాడతా అని చెప్పి ఎందుకు దొంగ నాటకాలు? ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటై ఇట్లా మొత్తం దోచుకునే వ్యవస్థ చేస్తున్నారు. గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ దోచుకున్నది తెలంగాణ రాష్ట్రాన్ని. ఇప్పుడు సంవత్సరం కూడా కాలేదు. నీ యొక్క పారదర్శకత, నీ యొక్క పరిపాలన ఎటువంటి ఏం లేదు. సంవత్సరం అయింది, ఇప్పటి వరకు నువ్వు ఎటువంటి చిన్న ఏమన్నా మన పరిపాలన ఏమైనా చేసినావా? కేవలం మా మహిళా అక్కయ్యలకు ఒక బస్సు ఫ్రీ అన్నది తప్పించి 6 గ్యారంటీలు అటకెక్కించినావు. 42 420 వాగ్దానాలు అన్నావు. 420 వాగ్దానాలు ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు. 6 గ్యారంటీలు అన్నావు. 6 గ్యారంటీలకు అర గ్యారంటీ కూడా అమలు చేయలేదు నువ్వు. సంవత్సరం గడిచిపోయింది. ఇక అన్ని దొంగ వాగ్దానాలు చేసి ఎలక్షన్ ముందు ఏదో రైతు బంధు ఇస్తా, లేకపోతే రైతు భరోసా ఇస్తా అని చెప్పి దొంగ వాగ్దానాలు చేసి అవి ఎవరికి కూడా సరిగా ఇవ్వడం చేయలేదు. ఈ ఎలక్షన్లలో చేయడానికే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అని చెప్పి నియోజకవర్గానికి 3000 ఇండ్లు ప్రకటించినవి. నియోజకవర్గానికి దాదాపు 30,000 ఎందుకు సర్వే చేస్తాను? 30,000 మందికి ఒక వార్డుకు, సపోజ్ వార్డుకు మీ నియోజకవర్గాన్ని 3,000 ఇళ్ళ చొప్పున లెక్క అయితే వార్డుకి 20 ఇండ్లు వస్తాయి. ఒక గ్రామ పంచాయతీకి 20 ఇండ్లు వస్తాయి. అటువంటి నువ్వు గ్రామ పంచాయతీకి 400 మందికి ఎందుకు సర్వే చేస్తాను? వాళ్ళని ఎందుకు ఆశల పల్లెకిలో చేస్తాను? అవన్నీ వచ్చేది కాదు, సచ్చేది కాదు. అక్కడ ఏం లేనే లేదంటాను. నువ్వు ఎందుకు ఇట్లా చేస్తాను? ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి పేదవారికి, మీరు కులమతాలకు అతీతంగా ప్రతి పేదవారికి అందరికి ఇండ్లు ఇవ్వాలి. మీ మేనిఫెస్టో ప్రకారం అన్ని కూడా చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను హెచ్చరిస్తున్నాను. ఖచ్చితంగా బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే మేము ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినాం. ఎల్లుండి ప్రతి మండల కేంద్రాలలో కూడా ఎంఆర్ఓల గారికి వినతి పత్రం ఇస్తాం. అది కూడా కాకపోతే ప్రతి జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇస్తాం. అది కూడా కాకపోతే అప్పటి వరకు కూడా మాకు రిజర్వేషన్ ప్రకటించకపోతే నువ్వు ఎక్కడ కామారెడ్డిలా నీ యొక్క బీసీలకు రిజర్వేషన్ పెస్తాన్నావో అక్కడ నీ వేదిక దగ్గర పోయి మేము పెద్ద ఎత్తున బీసీలందరం ఏకమై పెద్ద ఎత్తున దీన్ని మేము మహాధర్నా వేసి నీ అధికారం ఎట్లా ఉంటుందో చేస్తాం. దీన్ని ఖచ్చితంగానే హెచ్చరిస్తానా. ఓకే, థ్యాంక్ యూ. బీసీల పట్ల ఏ విధంగా నిరంకుశ వైఖరి అవలంబించి తాను ఏ విధంగా పతనమైపోయిందో ఈ రోజు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే విధంగా పతనం కావడానికి సిద్ధంగా ఉందని చెప్పి తాను హెచ్చరించుకుంటూ, తాను గతంలో ఎన్నికల్లో రాకముందు ఈ కామారెడ్డి డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ పెట్టి
గతంలో ఉన్న 22% రిజర్వేషన్ 42% చేస్తా అని ఏ విధంగా హామీ ఇచ్చి ఈ రోజు వరకు ఆ రిజర్వేషన్ మీద కానీ ఈ బీసీ కులాల మీద కానీ కనీసం అవగాహన లేకుండా ఈ రోజు వరకు కూడా చిన్న మాట లేకుండా ఈ ప్రభుత్వం ఇట్లా గెంటించుకుంటూ వస్తున్నావు రేవంత్ రెడ్డి. ఇది నీకు న్యాయం కాదు. ప్రతి ఒక్క బీసీ నేను గమనిస్తున్నాడు. బీసీలకు ఏం చేస్తావని చెప్పి నువ్వు 42% రిజర్వేషన్ కాదు కదా, ఈ రోజు వరకు 4% రిజర్వేషన్ నువ్వు అమలు చేయలేకపోతున్నావు. ఇదే గతంలో ఉన్న ప్రభుత్వం బీసీల పేరు 1000 కోట్లు దండుకొని గొల్ల కుర్మలకు గొర్రెలిస్తా అని చెప్పి 1000 కోట్లు దండుకున్నది. దాని మీద నువ్వు ఏం చేసినావంటే కేవలం ఒక 2-3 అధికారులను అరెస్ట్ చేసి తూతు మంత్రంగా నివేదిక నేను విచారణ చేస్తున్నా అని చెప్పి నీ ప్రభుత్వం తూతు మంత్రంగా ఏదో ఒక విచారణ కమిటీ చేసినావు, దాన్ని అనగదొక్కినావు. అదే విధంగా ముదిరాజులకు చేపల పంపిణీ కింద కూడా ఆ విచారణ చేయిస్తున్నావు, దాన్ని అటకెక్కించినావు. ఇలాంటి ఎన్నో కేసులు గతంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయాలను ఇప్పుడు నువ్వు వాళ్ళతో పొత్తుకొని వాళ్ళతో ఏకమై ఆ యొక్క విచారణ మొత్తం అణగదొక్కుతున్నావు. నీ ప్రతి బీసీ ప్రతి కులస్తుడు నీ యొక్క వైఖరిని చాలా స్పష్టంగా మేము గమనిస్తున్నాము. నువ్వు ఇలాంటి పద్ధతులు మానుకొని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బీసీలకు ఏ విధంగా న్యాయం చేయాలని ఆలోచించు. నువ్వు కామన్ డిక్లరేషన్ లో ఇచ్చిన 42% రిజర్వేషన్ నువ్వు ఖచ్చితంగా ఈ సంవత్సరం నుంచి అమలు చేయాలి. ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ప్రకటిస్తా ఉన్నావు రేవంత్ రెడ్డి. నువ్వు గత సంవత్సరం ₹1 కూడా బీసీలకు కేటాయించలేదు. అదే విధంగా నెక్స్ట్ వచ్చే బడ్జెట్ లో ఖచ్చితంగా ఈ సంవత్సరం ఉంది ప్లస్ వచ్చే సంవత్సరం ఉంది. ఈ సంవత్సరం ఇస్తాను నువ్వే అన్నావు కదా. నీకైనా బుద్ధి జ్ఞానం ఉంటే నువ్వు ఇచ్చిన నీకు చిత్తశుద్ధి అనేది ఉంటే నువ్వు ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేర్చుకో రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా గత సంవత్సరం ఇస్తాను 20,000 కోట్లు, వచ్చే సంవత్సరం ఇస్తాను 20,000 కోట్లు కలిపి వచ్చే బడ్జెట్ లో 40,000 కోట్లు ఖచ్చితంగా కేటాయించాలి. లేకపోతే రేవంత్ రెడ్డి నీ యొక్క ప్రభుత్వం గద్దె దిగేంత వరకు 5 సంవత్సరాలు ఉంటానని ఆర్డర్ నువ్వు అనుకుంటున్నావు, కలగంటున్నావు. కానీ బీసీలు కన్నెరు అయితే 5 నెలలు కూడా నువ్వు గద్దె మీద ఉండవు రేవంత్ రెడ్డి. ఈ హెచ్చరికను నీకు హెచ్చరిస్తున్నాము. మా రాష్ట్ర పార్టీ తరఫున, మా వరంగల్ జిల్లా పార్టీ తరఫున, రాష్ట్ర పార్టీ తరఫున కూడా నీకు హెచ్చరిస్తున్నాను రేవంత్ రెడ్డి. అంతేకాకుండా ఈ యొక్క కులాల వెళ్ళి చూసుకుంటే ఎంత అన్యాయం అంటే గొల్ల కుర్మలకు ఇస్తాన్న గొర్రెలను ఈ రోజు వరకు కూడా రెండో విడత నువ్వు ఇస్తానవు. రాగానే ఏది ఒక్క గొర్రె పిల్లని ఇచ్చినావా? ఒక్క గొర్రె పిల్లని కూడా నువ్వు ఇప్పటి వరకు పంపని చేయలేదు. ఆ యొక్క 1,000 కోట్ల రూపాయలు ఏం చేసినావని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా చేపల పంపిణీ ఏ విధంగా చేస్తున్నాం మేము అందరం చూస్తున్నాం. ఏ విధంగా కమిషన్లతో ఏ విధంగా చేస్తున్నావో మేము అందరం చూస్తున్నాం. అదేవిధంగా ముదిరాజులకు వాహనాలు ఇస్తా అన్నావు 2వ విడత, ఈ రోజు వరకు కూడా ఒక్కటి ఇవ్వలేదు. ఇంకా అంతేకాదు పద్మశాలీలకు కేంద్రం ఇచ్చే నిధుల కింద ఏం చేస్తున్నావు వాడికి లెక్కపత్రం లేదు. ఖచ్చితంగా బీసీలకు నువ్వు ఏం చేస్తున్నావో ఒక నివేదికను విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా నువ్వు అవలంబిస్తున్న ఈ నిరంకుశ వైఖరిని విడిపోతే మాత్రం వచ్చే 2-3 నెలల్లో మా పార్టీ ఆదేశాల మేరకు నీ సచివాలయాన్ని కాదు నీ ఇంటిని ముట్టడిస్తాం, నీ సచివాలయాన్ని ముట్టడిస్తాం. నువ్వు గద్దె దిగే వరకు, నీ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగే వరకు మా బీసీల మా ఐక్యంగా పోరాటం చేస్తాం. నువ్వు గద్దె దిగే వరకు మా పోరాటం ఆగదని చెప్పి హెచ్చరిస్తున్నాం.